అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మహా గొప్ప యోగి గురించి తెలుసుకుందాం. నంద్యాల జిల్లా నందవరం గ్రామంలో సదానంద యోగి గొప్ప మహిమాన్వితుడిగా విరాజిల్లుతున్నాడు. ఆ మహాయోగి కథనం మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచంలోనే అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో సదానంద యోగి జన్మించాడు. ఆయన 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన ఇంటి వద్దకు భిక్షం ఎత్తుకునే ఒక మహాయోగి సందర్శించడం జరిగింది. తద్వారా చిన్నారిచే యోగి భిక్షాటన చేసిన అనంతరం నాతో కలిసి హిమాలయాలకి వస్తావా అని ఆ మహాయోగి ఆ చిన్నారిని ప్రశ్నించాడు. అందుకు ఆ చిన్నారి ఆ యోగితో కలిసి వస్తానని అంగీకరించాడు. సదానంద యోగి అయిన చిన్నారి పాదానికి ఆ మహా ఋషి లేపం పుయ్యగా యోగి చిన్నారి ఇరువురు కలిసి భూటాన్ అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలోనే చిన్నారిని తీసుకెళ్లిన యోగి హిమాలయాల్లో 10 ఏళ్ల పాటు ధ్యానంలోనే కొనసాగారు. ధ్యానం చేస్తున్న యోగికి ఈ చిన్నారి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ధ్యానం నేర్చుకున్నాడు. అయితే ఆ మహాయోగి 10 ఏళ్ల పాటు మౌనంలోనే ఉన్నాడు. చిన్నారితో ఒక్క విషయం కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. ఇక నా శరీరాన్ని వదులుతున్నానని చిన్నారి అయిన సదానందకు ఆ మహాయోగి తెలిపాడు. తన గురువు 10 ఏళ్ల పాటు తనను తీసుకెళ్ళి ధ్యానం చేయించాడే కానీ నాకు ఏ విషయం కూడా చెప్పకుండా శరీరాన్ని వదలడం చాలా బాధాకరంగా ఉందని కలత చెందాడు. కాగా ఆ మహాయోగి అక్కడ సమాధి అయిన తర్వాత సదానంద యోగి సమాధి మీద పడి ఏడుస్తుండగా ఆ చిన్నారికి యోగి ప్రత్యక్షమై నీవు ఇక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళిపోవాలని సూచించాడు. దీంతో చిన్నారి శిశువు నిరాకరించాడు. యోగి శిశునికి రహస్యంగా చెవిలో ధ్యానంలో నెలకొన్న రహస్య ధ్యాన మెలకువలు వివరించాడు. ఇక్కడ నీ పని అయిపోయింది, హిమాలయాలకు వెళ్ళిపోవాలని గురువు ఆజ్ఞ చేశాడు. హిమాలయాలకు వెళ్ళిన చిన్నారిని చూసిన అక్కడ ఋషులు గుహ చూపించి నీవు అక్కడే ధ్యానం చేయాలని హితబోధ చేశారు. అప్పటికి సదానంద యోగి వయసు 16 ఏళ్ళు. అప్పటి నుండి 80 ఏళ్ళు వచ్చేంతవరకు హిమాలయాల్లోనే మౌనంగా ధ్యానం చేసిన వ్యక్తి సదానంద యోగి. తదనంతరం హిమాలయాల్లోనే కొనసాగిన సదానంద యోగి తిరిగి అక్కడ ఉన్న ఋషులు ఆజ్ఞ మేరకు దక్షిణ భారతదేశంలోని రాజస్థాన్, ఢిల్లీ, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ చివరికి కర్నూలు చేరుకున్నాడు. కర్నూలులో సదానంద యోగిని కలవడానికి వచ్చిన వారికి జ్ఞానం తెలియజేశాడు. ఒక రోజున శ్రీశైలం దట్టమైన అటవీ ప్రాంతంలో సదానంద యోగికి పరిచయమైన శిష్యులకు ఆధ్యాత్మికమైన విషయాలు వ్యాఖ్యానిస్తుండగా అటవీ ప్రాంతం నుండి 3 చిరుతలు ఇక్కడ సదానంద యోగి వద్దకు పరుగులు తీశాయి. ఆ చిరుతలను చూసిన సదానంద దగ్గర ఉన్న కొంతమంది పరుగులు తీశారు. అయితే సదానంద యోగి భయపడకుండా అక్కడే ఉండిపోయాడు. వచ్చిన చిరుతలు సదానంద యోగిని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయాయి. అయితే సదానంద యోగి కాసేపు మౌనంగా వాటితో మాట్లాడినట్లు శిష్యులకు అనిపించింది. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండని చిరుతలకు సదానంద యోగి సైగు చేయగా ఆ చిరుతలు కాసంత దూరం నడిచిన తర్వాత మాయమైపోయాయి. ఫలితంగా సదానంద యోగి గొప్ప మహిమాన్వితుడని శిష్యులు గుర్తించారు. సదానంద యోగి వయసు అప్పటికే దాదాపు 90 ఏళ్ళు. సదానంద యోగి శరీరం వదిలే సమయమైంది. నా శరీరం వదిలే సమయమైందని శిష్యుడైన పత్రిజీకి మరొక శిష్యుడికి చెప్పగా సమాధి స్థలాన్ని వెతకాలని శిష్యులకు సదానంద యోగి తెలిపాడు. అయితే శిష్యుడైన పత్రిజీ నందవరం గ్రామంలో మంచి స్థలం ఉందని సదానంద యోగికి చెప్పగా ఓకే ఆ స్థలాన్ని
రెడీ చేయండి అని సదానంద యోగి చెప్పగా పత్రిజీ ఆ స్థలాన్ని కొనుగోలు చేసి కొంత రైతు ఉచితంగా కూడా సదానంద ఆశ్రమానికి ఇచ్చాడు. అక్కడే సమాధి అయ్యాడు సదానంద యోగి. ఇప్పటికీ ఆ సదానంద యోగి ఆశ్రమంలో రోజు అన్నదానం జరుగుతోంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు నందవరం గ్రామానికి వెళ్తే సదానంద యోగి దర్శనాన్ని చేసుకోండి. ఆయన మహాయోగి, ఎప్పుడూ శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్యం జ్ఞానాన్ని పెంచేవాడు. ఎవరైనా వెళ్తే నా దగ్గర జ్ఞానం ఉంది తప్పితే మాయలు మంత్రాలు లేవని సదానంద యోగి చెప్పేవాడు. కాబట్టి సదానంద యోగి జీవిత చరిత్ర చాలా గొప్పది. చిన్ననాటి నుండే హిమాలయాల్లో దాదాపు 80 సంవత్సరాల పాటు నిత్యం ధ్యానం చేసిన మహాయోగి. ఆయన ఏమనుకుంటే అవి జరిగేటివి. కాబట్టి ఆయన ఆశ్రమానికి వెళ్ళి సదానంద యోగి సమాధిని దర్శించుకుంటే మనకి కూడా మంచిదవుతుందని నేను ఆశిస్తున్నాను.